చేతక్ స్కూటర్ నుండి మంటలు స్పందించిన బజాజ్ ఫ్రీగా టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఒక్క ఈ అక్షరం వల్ల మహీంద్రాకి ఇండిగోకి గొడవ ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ నేర్చుకొని ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్యవేణ అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్. ఈ ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్స్ లో మనం ఈ వీక్ మన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీలో జరిగిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ గురించి తెలుసుకుంటాము. లాస్ట్ వీక్ కొన్ని రీజన్స్ వల్ల ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్ చేయలేదు. లాస్ట్ వీక్ అండ్ ఈ వీక్ కలుపుకొని కొన్ని న్యూస్ ని ఈ రోజు మన వీడియోలో అయితే చెప్పుకుందాము. సో ఎలాంటి లేట్ చేయకుంటే న్యూస్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ న్యూస్ బజాజ్ నుండి. బజాజ్ ఈ డిసెంబర్ 20వ తేదీన కొత్త చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేయనుంది. యాక్చువల్గా వీళ్ళు చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ని 2020వ సంవత్సరంలో లాంచ్ చేశారు. సో అప్పటి నుండి ఈ 4 సంవత్సరాలు పెద్దగా మేజర్ అప్గ్రేడ్స్ ఏమీ చేయలేదు. అప్పుడే కొత్త డిస్ప్లే పెడతారు, అప్పుడే పాత డిస్ప్లే పెడతారు, అప్పుడే ఛార్జర్ని లోపల ఉంచుతారు, ఛార్జర్ని బయటికి తీస్తారు, ముందు టైర్కి డిస్క్ బ్రేక్ పెడతారు, తీస్తారు, కలర్లు చేంజ్ చేస్తారు, బ్యాటరీ తగ్గిస్తారు. సో ఇవే తప్ప మేజర్గా ఈ చేతక్ స్కూటర్లో అప్గ్రేడ్స్ అయితే లేవు. సో ఈ డిసెంబర్ 20వ తేదీన లాంచ్ చేయబోయే స్కూటర్లో వీళ్ళు కొన్ని చేంజెస్ చేయనున్నట్టు మనకి రిపోర్ట్స్ వచ్చాయి. చాసిస్ని వీళ్ళు రీడిజైన్ చేశారంట. ఇప్పుడున్న చేతక్ స్కూటర్స్లో బ్యాటరీ మనకి సీట్ కింద ఉంటుంది. సో దాన్ని ఫ్లోర్ బోర్డ్ పైకి మార్చే ఛాన్స్ ఉంది. సో దీనివల్ల మనకి దాంట్లో బూట్ స్పేస్ పెరుగుతుంది. సో ఇలా ఇంకొన్ని అప్డేట్స్ అండ్ కొన్ని టెక్ ఫీచర్స్ని యాడ్ చేసుకొని బజాజ్ వాళ్ళు ఈ డిసెంబర్ 20వ తేదీన కొత్త చేతక్ని లాంచ్ చేయడానికి సిద్ధమైపోయారు. ఇప్పటి వరకు ఈ స్కూటర్ పైన ఉన్న డీటెయిల్స్ అయితే ఇవే. ఇంకా మరిన్ని డీటెయిల్స్ డిసెంబర్ 20వ తేదీన మనకి తెలుస్తాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ కూడా బజాజ్ నుండే. ఒక బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ నుండి పొగలు వచ్చాయి. ఈ ఇన్సిడెంట్ మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో చోటు చేసుకుంది. ప్రీవియస్గా దీన్ని ఔరంగాబాద్ అని పిలిచేవారు. సో యాక్చువల్గా ఆ టౌన్కి దగ్గరలో ఉన్న ఒక ఊరు నుండి 2 ఫార్మర్స్ ఈ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ని వేసుకొని ఔరంగాబాద్ సిటీకి వచ్చారు. వచ్చిన వాటర్ పైప్స్ కొనుక్కోవడానికి వాళ్ళు సిటీకి అయితే ట్రావెల్ చేశారు. అండ్ పైప్స్ కొనుక్కొని వెళ్ళే దారిలో ఒక సిగ్నల్ దగ్గర వాళ్ళు ఆగారు. ఆ సిగ్నల్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి పొగొస్తున్నట్టు స్మెల్ వచ్చింది. చూస్తే వాళ్ళ స్కూటర్ నుండి పొగలు వస్తున్నాయి. సో వెంటనే సిగ్నల్ పక్కకి ఆ స్కూటర్ని లాగేసి వెంటనే వాళ్ళు ఫైర్ ఇంజన్ కాల్ చేశారు. అండ్ ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి ఆ పొగనైతే అక్కడ స్టాప్ చేసేసారు. సో బజాజ్ వాళ్ళు దీనిపైన రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయ్యి దానిపైన ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు. సో బజాజ్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఆ స్కూటర్లోని బ్యాటరీ అండ్ మోటార్ నుండి ఎలాంటి పొగలు అయితే రాలేదు. బ్యాటరీ లోపల ఎలాంటి థర్మల్ రన్ అవ్వలేదు. సో వీళ్ళు బ్యాటరీకి మంచి కేసింగ్ని యూజ్ చేస్తున్నట్టు. సో ఆ కేసింగ్ వల్లే ఆ మంటలు అనేవి బ్యాటరీ లోపలికి వెళ్ళలేదు. స్కూటర్లోని ఒక చిన్న ప్లాస్టిక్ పార్ట్ కాలిపోయి ఆ పొగలు వచ్చినట్టు బజాజ్ వాళ్ళు అయితే చెప్పారు. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, బజాజ్లో మొత్తం మెటల్ బాడీ ఉంటుంది కదా, ప్లాస్టిక్ పార్ట్స్ ఎక్కడ ఉంటాయని. లోపల కొన్ని ప్లాస్టిక్ పార్ట్స్ ఉంటాయి. సో మేబీ ఆ ప్లాస్టిక్ పార్ట్స్కి ఏమైనా మంట అంటుకొని పొగొచ్చి ఉండొచ్చు, కానీ బ్యాటరీ అండ్ మోటార్కి ఎలాంటి సంబంధం లేదని బజాజ్ వాళ్ళు తేల్చి చెప్పేశారు. దీనిపైన ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఆ పొగ ఎక్కడ నుండి వచ్చింది అని వీళ్ళు కనుక్కుంటామని చెప్పారు. సో యాజ్ ఆఫ్ నో బజాజ్ అయితే రియాక్ట్ అయింది. బ్యాటరీ అండ్ మోటార్కి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ టీవీఎస్ నుండి. ఇప్పటి వరకు టీవీఎస్ కంపెనీ వాళ్ళు 4.5 లక్షల ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని సేల్ చేశారంట. సో దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళకు క్యాంపెయిన్ ని రన్ చేస్తున్నారు. ఈ క్యాంపెయిన్ పేరు టీవీఎస్ ఐక్యూబ్ మిడ్ నైట్ కార్నివల్. మిడ్ నైట్ అని ఎందుకంటున్నారంటే కొన్ని సెలెక్టెడ్ డీలర్షిప్స్ ని వీళ్ళు మిడ్ నైట్ 12 o'clock వరకు ఓపెన్ ఉంచుతామని చెప్తున్నారు. ఈ క్యాంపెయిన్ వచ్చేసరికి డిసెంబర్ 12వ తేదీ నుండి డిసెంబర్ 22వ తేదీ వరకు ఉంటుంది. ఈ 10 days లో ఎవరైతే టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని పర్చేస్ చేస్తారో వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ని కంపెనీ వాళ్ళు అయితే అందిస్తున్నారు. రోజుకొక కస్టమర్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి 100% క్యాష్ బ్యాక్ ఇస్తామని చెప్తున్నారు. అంటే 10 days లో మీరు కనుక టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని పర్చేస్ చేస్తే ఆ రోజు వాళ్ళు తీసిన డ్రాలో మీ పేరు వస్తే మీరు ఎంతైతే డబ్బులు పే చేశారో అవన్నీ మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. అంటే మీకు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రీగా వస్తుంది. ఇది ఎవరికి వస్తుంది అని ఎవరికి తెలియదు. డ్రాలో మీ పేరు వస్తే మీకు టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ ఫ్రీగా వచ్చినట్టే. దీంతో పాటు స్కూటర్ కొన్న ప్రతి ఒక్కరికి క్లోజ్ టు 30,000 రూపీస్ వరకు బెనిఫిట్స్ ఇస్తామని చెప్తున్నారు. 3.4 kWh వేరియంట్ పైన 5 సంవత్సరాలు లేదా 70,000 కిలోమీటర్ల ఎక్స్టెండెడ్ వారంటీని ఫ్రీగా ఇస్తామంటున్నారు. అండ్ 2.2 kWh వేరియంట్ పైన 5 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల ఎక్స్టెండెడ్ వారంటీని ఫ్రీగా ఇస్తామంటున్నారు. సో ఇలా కొన్ని బెనిఫిట్స్ ని వీళ్ళు కలెక్ట్ చేసి ఈ క్యాంపెయిన్ అయితే రన్ చేస్తున్నారు. ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మీరు వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ నుండి బుక్ చేసుకోవచ్చు, లేదా మీ దగ్గరలోని టీవీఎస్ షోరూమ్కి వెళ్ళినా కానీ మీకు బెనిఫిట్స్ అయితే వర్తిస్తాయి. అండ్ రీసెంట్ గా జరిగిన జగిత్యాల ఫైర్ ఇన్సిడెంట్ పైన టీవీఎస్ ఇంతవరకు రియాక్ట్ అవ్వలేదు. బజాజ్ మేలు వెంటనే రియాక్ట్ అయింది, బట్ టీవీఎస్ కి మాత్రం ఏమైందో తెలియదు కానీ ఇంతవరకు రియాక్ట్ అయితే అవ్వలేదు.
ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ మహీంద్రా నుండి రీసెంట్గా మహీంద్రా కంపెనీ వాళ్ళు XEV9 అండ్ BE6 అనే 2 ఎలక్ట్రిక్ కార్స్ని లాంచ్ చేసినట్టు మనందరికీ తెలుసు. అండ్ మహీంద్రా నుండి నెక్స్ట్ రాబోయే ఎలక్ట్రిక్ కార్ వచ్చేసరికి XEV7. ఈ నేమ్కి సంబంధించిన ట్రేడ్ మార్క్ రీసెంట్గా మహీంద్రా వాళ్ళు అయితే చేశారు. సో XEV7 వచ్చేసరికి ప్రస్తుతం ఉన్న XUV700 కార్ ఏదైతే ఉందో దానికి ఎలక్ట్రిక్ వర్జన్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఫస్ట్ ఈ XEV7E అనే ఎలక్ట్రిక్ కారే లాంచ్ అవ్వాలి, బట్ సమ్హౌ మహీంద్రా దీన్ని సైడ్ చేసేసి ఈ XEV9E అండ్ BE6 అనే ఎలక్ట్రిక్ కార్స్ని లాంచ్ చేసింది. సో ఇప్పుడు మహీంద్రా లాంచ్ చేసిన ఈ 2 ఎలక్ట్రిక్ కార్స్ మనకి రేర్ లో కూపే డిజైన్ లో వస్తాయి, బట్ ఈ XEV7E ఎలక్ట్రిక్ కార్ మాత్రం మన కూపే డిజైన్ లో రాదు. ఒక 100% SUV డిజైన్ లోనే మనం దీన్ని చూడొచ్చు. ప్రస్తుతం XUV700 కార్ ఎలా ఉందో ఈ XEV7E అచ్చం అలానే ఉంటుంది. మహీంద్రా వాళ్ళు రీసెంట్ గా లాంచ్ చేసిన కార్స్ ఓన్లీ మనకి 5 సీటర్ వేరియంట్స్ లోనే లాంచ్ అయ్యాయి, బట్ ఈ XEV7E మాత్రం 5 సీటర్ యాజ్ వెల్ as 7 సీటర్ ఆప్షన్స్ లో కూడా లాంచ్ అవుతుంది. అండ్ సేమ్ అదే 59 kWh అండ్ 79 kWh బ్యాటరీ ప్యాక్ వాడే ఛాన్స్ ఉంది. యాజ్ పర్ మై ఎక్స్పెక్టేషన్ ఈ జనవరిలో జరిగే ఆటో ఎక్స్పోలో మహీంద్రా వాళ్ళు ఈ కార్ని అన్వీల్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ దాని తర్వాత మార్చ్ ఆర్ ఏప్రిల్లో వీళ్ళు ఈ కార్ని మన ఇండియాలోనైతే లాంచ్ చేస్తారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ కూడా మహీంద్రా నుండే. మహీంద్రా వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన BE6E అనే ఎలక్ట్రిక్ కార్ పైన ఇండిగో కంపెనీ వాళ్ళు ట్రేడ్ మార్క్ కేసుని ఫైల్ చేశారు. యాక్చువల్గా ఇండిగో కంపెనీ వాళ్ళు రన్ చేసే ఎయిర్లైన్స్ని వాళ్ళు 6E అనే కోడ్తో పిలుచుకుంటారు. మా 6E అనే కోడ్ నేమ్ని మీరు మీ ఎలక్ట్రిక్ కార్కి పెట్టుకున్నారని ఇండిగో వాళ్ళు మహీంద్రా మీద ట్రేడ్ మార్క్ కేసుని ఫైల్ చేశారు. బట్ మహీంద్రా వాళ్ళ ప్రకారం అయితే అరే బాబు మీది ఏవియేషన్ ఇండస్ట్రీ, మాది ఆటోమొబైల్ ఇండస్ట్రీ, మీకు మాకు అసలు పోలికే లేదు. అండ్ ఈ 6E అనే పేరు మేము ఆల్రెడీ ట్రేడ్ మార్క్ చేసామని చెప్పారు, బట్ ఇండిగో వాళ్ళైతే వినట్లేదు, అస్సలు వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. సో కోర్టులో ఈ కేసు ఇంకా సాగుతూనే ఉంది. సో మహీంద్రా వాళ్ళే ఒక స్టెప్ వెనక్కేసి వాళ్ళ కార్కి పెట్టిన BE6E అనే పేరుని BE6గా మార్చేశారు. ఆ ఈని పక్కకు తీసేశారు. ఒక్క ఈ వల్ల ఇక్కడ మహీంద్రాకి ఇండిగోకి కేసు అయితే ఫైల్ అయిపోయింది. ఈ కేసు ఇంకా కోర్టులో నడుస్తుంది, బట్ టెంపరీగా మహీంద్రా వాళ్ళు ఆ 6E పేరుని ఓన్లీ 6గా మారుస్తున్నట్టు ఒక రిపోర్ట్ ఇచ్చారు. మరి చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్తుందో. ఒక్క అక్షరం వల్ల మహీంద్రాకి ఎంత లాస్ ఒకసారి ఆలోచించండి. వాళ్ళు మొత్తం అన్ని కార్ల మీద ఆ 6E అనే పేరుని ఆల్రెడీ ప్రింట్ చేసి ఉంటారు. అండ్ వాళ్ళు బ్యాక్ ఎండ్ లో కూడా చాలా ట్రేడ్ మార్క్స్ ని, చాలా పేపర్ వర్క్ ని చేసి ఉంటారు. ఇప్పుడు అవన్నిటిని చేంజ్ చేయాలి. ఈ కేసు కనుక ప్రూవ్ అయిపోతే వీళ్ళ 6E పేరు వీళ్ళ దగ్గరనే ఉంటుంది. లేదు ఇండిగో గెలిస్తే మాత్రం వీళ్ళు ఖచ్చితంగా ఆ ఈని 6లో నుండి తీసేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ MG నుండి. MG వాళ్ళు ఒక కొత్త ఎలక్ట్రిక్ కార్ని లాంచ్ చేస్తున్నట్టు మనకి రిపోర్ట్ వచ్చింది. అండ్ ఈ ఎలక్ట్రిక్ కార్ పేరు వచ్చేసరికి MG సైబర్ స్టార్. ఇది రెగ్యులర్ ఎలక్ట్రిక్ కార్ కాదండి, మొత్తం ప్రీమియం కేటగిరీలో MG వాళ్ళు ఈ కార్ని లాంచ్ చేయనున్నారు. అండ్ దీన్ని ప్రస్తుతం ఉన్న MG షోరూమ్స్లో కాకుండా MG సెలెక్ట్ అనే ఒక ప్రీమియం షోరూమ్ నెట్వర్క్ని వాళ్ళు ఓపెన్ చేసి సో కొంచెం ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఈ కార్స్ని వాళ్ళు ఆ షోరూమ్స్ నుండి సేల్ చేయనున్నారు. సో దీనికి సంబంధించిన టీజర్, ఈ కార్కి సంబంధించిన టీజర్ని MG వాళ్ళు రిలీజ్ చేశారు. కార్ చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. రెడ్ కలర్ లో ఫెరారీ లుక్స్ ఇస్తుంది. దీంట్లో మనకి సాఫ్ట్ టాప్ కన్వర్టబుల్, అంటే పైన రూఫ్ మనకి మొత్తంగా ఓపెన్ అయిపోతుంది. 2 సీజర్ డోర్స్ అనేవి ఈ కార్ లో వీళ్ళు ఇచ్చారు. అంటే డోర్స్ మనకి ఇలా బయటికి కాకుండా పైకి అయితే ఓపెన్ అయిపోతాయి. సో దీని వల్ల ఈ కార్ యొక్క లుక్ కానీ, ప్రీమియంనెస్ కానీ, అట్రాక్షన్ కానీ చాలా పెరిగిపోయింది. ఈ కార్ ఎంత అందంగా ఉందో అంతే పవర్ఫుల్ గా కూడా ఉంటుంది. ఈ కార్ 528 bhp పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. 725 న్యూటన్ మీటర్ల టార్క్ ని జనరేట్ చేస్తుంది. 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.2 సెకండ్లలోనే చేరుకుంటుంది. 77 kWh బ్యాటరీ ప్యాక్ తో 570 కిలోమీటర్ల రేంజ్ ని కంపెనీ వాళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. ఈ జనవరిలో ఈ కార్ యొక్క లాంచ్ ఈవెంట్ ఉంటుంది. సో లాంచ్ అయ్యాక దీని గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడుకుందాము. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మరి ఇవన్నమాట ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలోని లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ అయితే. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.